పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు ఆరుతాయని ఆశించిన ప్రపంచ దేశాలకు పాక్ షాక్ ఇచ్చింది. మధ్యవర్తిత్వం పేరుతో దౌత్యపరమైన మర్యాదలను దాయాది గాలికొదిలేసింది. లేనిపోని పెద్దరికంతో ఇరు దేశాలను బకరా చేసింది. అతి తెలివి ప్రదర్శించి అడ్డంగా బుక్ అయిపోయింది. ఇరాన్ పెట్టిన అసలు డిమాండ్లను మార్చేసి అమెరికాకు వాషింగ్టన్ ఇచ్చిన ప్రతిపాదనలను టెహ్రాన్కు తెలియకుండా దాచిపెట్టింది. దీంతో కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్టుగా పరిస్థితి తయారైంది. అసలు విషయం తెలుసుకుని అటు అమెరికా ఇటు ఇరాన్ నేతలు నోరెళ్లబెట్టారు. పాకిస్తాన్ దౌత్యం తీరుపై మండిపడుతున్నారు. ఇస్లామాబాద్ సృష్టించిన గందరగోళం గల్ఫ్లో శాంతిని దూరం చేసేలా కనిపిస్తోంది. సీజ్ ఫైర్ అయినప్పటికీ గల్ఫ్లో ఉత్కంఠకు తెరపడలేదు. ఉద్రిక్తతలు తొలగిపోలేదు. యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోయినట్లు కనిపించినా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులతో పరిస్థితి మొదటికొచ్చింది. వాషింగ్టన్తో షరతులకు లోబడి హార్మోజ్ను తొలుత తెరచిన టెహ్రాన్ లెబనాన్లో దాడులకు ప్రతిగా ఆ జలసంధిని తిరిగి మూసేసింది. ఇక ఇరాన్ అమెరికా సీజ్ ఫైర్లో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పేరు తెగ వినిపిస్తోంది. ఇరాన్కు 2 వారాలు గడువు ఇవ్వాలని షరీఫ్ కోరగా ఆ అభ్యర్థనను ట్రంప్ అంగీకరించి కాల్పుల విరమణకు అంగీకరించారు. ఇదంతా పైకి కనిపిస్తున్న అంశం. కానీ పాక్ ప్రధాని ఆ పోస్ట్ చేయక ముందే అగ్రరాజ్యానికి తెలుసని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. డొనాల్డ్ ట్రంపే ఆ మెసేజ్ను రూపొందించారని ఊహాగానాలు వచ్చాయి. ఘర్షణలు తాత్కాలికంగా ఆగిపోవడానికి మధ్యవర్తిత్వం వహించారని చెప్తోన్న పాకిస్తాన్ ఇరు వర్గాలకు లెబనాన్ అంశాన్ని సరిగా వివరించలేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కాల్పుల విరమణకు సంబంధించిన చర్చల్లో పాకిస్తాన్ పాత్రపై ఇజ్రాయెల్ అనుమానం వ్యక్తం చేసింది. తమకు నమ్మకం లేదంటూ ఇస్లామాబాద్ మధ్యవర్తిత్వంపై ఇండియాలోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ స్పష్టం చేశారు. తాము విశ్వసించలేమని, అమెరికా తన స్వప్రయోజనాల కోసం పాకిస్తాన్ను ఉపయోగించుకుంటోందన్నారు. ఇరాన్ 3 వెర్షన్లలో 10 పాయింట్ల ప్రతిపాదనలు పంపిందన్నారు అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్. అందులో ఒకటి చాట్‌జీపీటీ రాసినట్టుగా ఉందన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య తొలిదశ చర్చలు శనివారం ప్రారంభం కానున్నాయి. అమెరికా బృందానికి జేడీ వాన్సే నేతృత్వం వహించనున్నారు. చిరకాల మిత్రదేశమైన అమెరికాతో సంబంధాలు కాపాడుకోవాలి. పొరుగు దేశమైన ఇరాన్తో స్నేహపూర్వకంగా ఉండాలి. అందుకే పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపేందుకు పాక్ తెగ ప్రయత్నిస్తోంది. స్వయంగా పాకిస్తాన్ ప్రధానే తమది బ్రోకెన్ నేషన్ కాదు, బ్రోకర్ నేషన్ అని అంగీకరించాడు. సీజ్ ఫైర్ ఎపిసోడ్లో వైట్ హౌస్ మెసేజ్ను కాపీ పేస్ట్ చేసి అడ్డంగా దొరికిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా షహబాజ్ షరీఫ్ ట్వీట్ పైనే చర్చ జరుగుతోందంటే పాకిస్తాన్ను అడ్డుపెట్టుకుని ట్రంప్ ఆడిన మైండ్ గేమ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.